అరే బాబు పాకిస్తాన్ మీ ప్రాబ్లం ఏంట్రా? మా మ్యాచ్ ఏదో మేము ఆడుకుంటున్నాం, మధ్యలో మీ గోల్ ఏంట్రా? అంటే మీ పాకిస్తాన్ మీరు గెలవాలని చెప్పి కోరుకోవచ్చు కదా. ఓహో, ఎలాగో మీకు అంత సీన్ లేదు కాబట్టి మేము ఓడిపోయినాం కాబట్టి ఇండియా కూడా ఓడిపోవాలి అని చెప్పేసి మరి ప్రార్థనలు చేస్తున్నారేంటి? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఓ, వీళ్ళు పాకిస్తాన్ క్రికెటర్స్ మాత్రమే కాదండి బాబు, అక్కడున్న యూట్యూబర్స్ కూడా 28 వాళ్ళ మ్యాచ్ అయ్యి ఆగాజీ అని చెప్పి కూర్చున్నాడు ఒకడు, ఇంత ఉంటాడు. సో నమస్తే, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యూజువల్లీ ఒక మ్యాచ్ అనాలిసిస్ ఎలా చేస్తారండి ఎవరైనా కూడా, ఇండియా ఇలా ఆడుతుంది అండ్ జింబాబ్వే ఇలా ఆడుతుంది, వెస్టిండీస్ ఇలా ఆడుతుంది, సో ఇండియాకి ఇంత ఛాన్స్ ఉంది, లేకపోతే వెస్టిండీస్కి ఇంత ఛాన్స్ ఉంది, ఇండియాలో కూడా ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, అక్కడ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. విచ్ ఈస్ ఫెయిర్, తల్లి బిడ్డ న్యాయం, ఒప్పుకుందాం కదా. కానీ పాకిస్తాన్ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా కొంతమంది ఉన్నారు, ఇంజుమా ఉల్ హక్ కానివ్వండి, లేకపోతే మన షాహిద్ అఫ్రీది కానివ్వండి, ఆమీర్ కానివ్వండి, బాబా శుద్ధ పూసలు కదా వీళ్ళందరూ. ముఖ్యంగా మన షాహిద్ అఫ్రీది అదే మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో తొక్కు ఓడిపోయిన తర్వాత కూడా మొత్తానికి ఒక ర్యాలీ తీశారు కదా, మేము గెలిచామని చెప్పేసి. అతనే సో అతనే ఏమంటున్నాడు తెలుసా, అసలు ఇండియా కాట సెమీఫైనల్స్కి వెళ్ళి అర్హతే లేదట, ప్రస్తుతానికి జింబాబ్వే గెలవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పి అన్నాడు. దేవుడికి మాత్రం తెలియదా చెప్పండి? ఎవరు కరెక్ట్గా ఆడితే వాళ్ళ దగ్గర గెలిపిస్తారు దేవుడు, అంతే కదా. మంచి చెడు న్యాయం దేవుడికి తెలుసు. కానీ ఈయన మాత్రం స్పెషల్గా ప్రార్థన చేశాడట, అక్కడితోనే ఆగిపోలేదు. అసలు ఇండియాకి అంత సీనే లేదట, ఏదో చిన్న అసోసియేట్ దేశాలతోని ఇప్పటిదాకా గెలిచింది, కానీ ఇండియాకి అసలైన టీం ఇప్పుడు ఉంటుంది, అసలు సెమీఫైనల్స్కి వెళ్ళే అర్హత లేదు ఇండియాకి అని చెప్పి అన్నాడు. సరే, మాకు అర్హత లేదు, మరి మీ పాకిస్తాన్కి అర్హత ఉందా? అసలు హైలైట్ జోక్ ఇక్కడ ఏంటి తెలుసా, చిన్న అసోసియేట్ దేశాలతో ఇప్పటిదాకా గెలిచిందట. పుసుక్కున్న నోరు జారేసి అతనే ఒప్పుకున్నాడు. ఏమని? మొన్న జరిగిన మ్యాచెస్లో గ్రూప్ లెవెల్లో పాకిస్తాన్ మీద కూడా మనం గట్టిగా గెలిచాం కదా అంటే ఆయనే ఒప్పుకున్నాడు, పాకిస్తాన్ కూడా చూస్తాను సంగతి. సరే, ఏం చేస్తాం, ఒక్కొక్కసారి నిజాలు అలా జారిపోతూ ఉంటాయి, ఎక్కువసేపు ఆగదు కదా. సో దాని తర్వాత అసలు నిజం చెప్పాలంటే యూఎస్ఏతో కూడా గెలిచేది కాదు, ఏదో సూర్యకుమార్ యాదవ్ అదృష్టం కొద్దీ ఆ రోజు ఆడారు అని చెప్పి అంటున్నాడు. అదంతే కాదు, పాకిస్తాన్ మీద కూడా మన బౌలర్స్ అదృష్టం కొద్దీ ఆ రోజు బాగా పెర్ఫామ్ చేశారట. అంటే మనం ఆడితే అదృష్టం, వాళ్ళు ఆడితే మాత్రం వాహ్ క్యా బాతే అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు బేసిక్గా పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా కుదరత్గా నిజాం అది ఇది అని చెప్పేసి వాళ్ళు మ్యాచ్లో వాళ్ళ బలం మీద కన్నా కూడా ఎక్కువ ప్రకృతి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు, ఆ దేశం గెలవాలి ఈ దేశం గెలవాలి అని చెప్పేసి. సరే, ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి అనుకోండి. కాకపోతే అఫ్రీది భాయ్ అంటే ఒక మంచి లెజెండరీ క్రికెట్ అని ఒక ఎంతో కొంత పేరు ఉంది కదా, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పాటించడం ఎందుకు చెప్పు? ఇండియాలో ఎప్పుడైనా సరే హూ ఈజ్ ద అల్టిమేట్లీ అందరూ మా ఇండియాలో ఏం కోరుకుంటారు, బెస్ట్ టీం గెలవాలి అని. కానీ నువ్వు మాట్లాడే తీరుని చూసావా, అబ్బా పెద్దగా నచ్చలేదబ్బా. ఇంకొక శుద్ధపూస గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. మొహమ్మద్ అమీర్ గుర్తున్నాడా? అదే అండి బాబు, మ్యాచ్ ఫిక్సింగ్లో ఇంత పొడుగు నో బాల్ వేశాడు కదా, పైగా ఏమి నటించాడు, ఆస్కార్ లెవెల్లో నటించాడు. ఒక్కసారి సార్ ఎడిటర్ సార్, ఇంత పొడుగు నో బాల్ వేశాడు కదా, ఆ ఫోటో ఒకసారి మన వ్యూవర్స్కి ఒకసారి చూపించండి, చూసి తరిస్తారు. కనిపించిందా? మరి ఆ లెవెల్లో ఈయన గారు మరి మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికిపోయి ఊచలు లెక్క పెట్టి అంతా వచ్చాడు. మరి ఈయనకి మాట్లాడే అర్హత ఉందా ఫస్ట్ చెప్పండి? అలాంటిది రిటైర్ అయిన తర్వాత ఛాన్స్ లేకపోతే వీళ్ళందరూ పాకిస్తాన్ టీవీ ఛానల్లో కూర్చొని నోటికి వచ్చిందల్లా వాగుతారు. అంటే ఎలా పడితే అలా మాట్లాడతారు అనమాట. అంటే జస్ట్ అక్కడ కూర్చొని ఎంటర్టైన్ చేయడం కోసం అనమాట. అసలు ఇక ఎలా చెప్పాలి, వాళ్ళు ఒక కామెడీ స్కిట్లు చేసేవాళ్ళ, లేకపోతే మీరు ఒక లెజెండరీ క్రికెటర్సా? అసలు ఏదైనా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆయన చెప్పేది, అసలు ఇండియా ఈసారి సెమీఫైనల్స్కి వెళ్ళదు అని చెప్పి బల్లగుద్ది చెప్పాడు, సూపర్ ఎయిట్స్ కూడా వెళ్ళదు అని చెప్పి బల్లగుద్ది చెప్పాడు. అక్కడితో అయిపోలేదు. అసలు అభిషేక్ శర్మ పెద్ద బ్యాట్స్మెనే కాదు, అతను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద స్లాగరు, ఏదో గడ్డిగుడ్డిగా షాట్లు కొడుతూ ఉంటాడు తప్పితే ఆయనకి పెద్ద సీన్ లేదని చెప్పి అన్నాడు. మరి జింబాబ్వేలో ఎలా ఆడాడో చూసావు కదా. ఇప్పుడు జింబాబర్ కాదు బాబర్, ఇప్పుడు బాబర్ లాగా ఏమన్నా ఆడితే మీరు అనుకోవాలి స్లాగరో అదో ఇదో అని చెప్పేసి. మా అభిషేక్ శర్మ గురించి మీకెందుకండి అంతగానం బాధ? మాకు నమ్మకం ఉంది, అభిషేక్ శర్మ ఆడినా ఆడకపోయినా ఇక్కడ ఒక టీమ్గా సమిష్టిగా ఆడతాం, మీలాగా అల్లుళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాం కదా, అంతేనంటారా? అంతే అని చెప్పి అంటున్నారు. అల్లులు అంటే ఎవరంటారా?
ఉన్నారు కదండి మన ఇప్పుడు షాహిద్ అఫ్రిది అల్లుడు ఉన్నాడు కదా, ఇప్పుడు మన సో కాల్డ్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్. సార్ ఎడిటర్ సార్ ఆయన ఫోటో వేయండి సార్ ఒకసారి. అదే ఇంకొక అఫ్రిది. సో అదనమాట సంగతి. సో మరి వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోరు, ప్రతి దాంట్లో పెద్ద మన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే ఒప్పుకుంటాం, ఆఫ్ స్పిన్లో కొంచెం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్లో మన వాళ్ళు కొంచెం తడబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు నేర్చుకుంటారు, మన వాళ్ళు ఇంకా బెటర్ అవుతారు. అక్కడికి మీ దగ్గర మొత్తం ఇంకా అందరు సెంచరీలు కొట్టే వాళ్ళ బిహేవ్ చేస్తే ఎలా? ఇంకొకరు ఇంజమామ్ ఉల్ హక్ గారి గురించి మాట్లాడుకోవాలి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు అదేంటో ఇండియా మ్యాచ్లో ఒక క్రికెటర్గా, ఒక లెజెండరీ క్రికెటర్గా మీరు మాట్లాడాల్సిన మాటలా చెప్పండి. అసలే వయసు మీద పడింది, మిమ్మల్ని ఏమైనా అన్నామంటే సభ్య సమాజం ఒప్పుకోదు, కానీ మీరు మాత్రం నోటికి వచ్చిందలా మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు న్యాయం? ఇందాక ఏమన్నాడు పవన్ అంటారా? చెప్తున్నా, అక్కడికి వస్తున్నా. ఇండియా జింబాబ్వే మ్యాచ్లో జింబాబ్వే గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జింబాబ్వే గనక నిజంగా ఈ మ్యాచ్ గెలిస్తే పేదలకు మొత్తం నేను ఉచిత అన్నదానం చేస్తాను అని చెప్పి అన్నాడు. మాస్టర్ నాకు ఒక లెక్క చెప్తారా మీరు? ఇప్పుడు ఉచిత అన్నదానం పేదలకు మొత్తం చేస్తారంటే పాకిస్తాన్ మొత్తానికి ఈయన పెట్టే అంత సీన్ ఉందంటారా? జస్ట్ ఆస్కింగ్ అంతే. అసలు దగ్గర ఎన్ని కోట్ల జనాభా ఉంది అక్కడ? అబ్బో, అంటే మరి పాకిస్తాన్ మొత్తానికి అన్నం పెట్టేంత సీన్ ఆయనకు ఉందేమో, మరి తెలీదు. ఎందుకంటే పేదలు అన్నారు కదా, పాకిస్తాన్ అసలుకే పాకిస్తాన్ పేద దేశం. ఇక మనకు అది తెలిసిందా, ఏమేమి దగ్గరికి వెళ్ళి బాబూజీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సర్లేండి, ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు. కానీ సో పేదలకు మొత్తం అన్నదానం చేస్తాను. అంతేకాదు జింబాబ్వే ఒకవేళ ఇండియా మీద గెలిస్తే అది పాకిస్తాన్ గెలిచినట్టే అట. ఇది ఎక్కడ రూల్ రా అని చెప్పి అడిగితే, మరి జింబాబ్వే కెప్టెన్ ఎవరు? సికందర్ రాజా, ఆయన మన పాకిస్తానీ అని చెప్పి అన్నాడు. సో సికందర్ రాజాకి పాకిస్తానీ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆ మ్యాచ్ గెలవాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారనమాట. అంటే పాకిస్తాన్ మీ వల్ల కాలేదు, మీరు అన్నట్టే అసోసియేట్ దేశాలు వచ్చి మా మీద గెలవాలని కోరుకుంటారు. అంటే మీరు అసోసియేట్ దేశాల కన్నా చిన్నతనాన్ని ఒప్పుకుంటున్నారా? అంటే వ్యూల కోసం మరీ ఇంత ధనంగా? అవును, వ్యూస్ కోసం మనం కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పిహెచ్డీలు చేస్తాం పోలే. అంటే వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు కదా. ఏమంటావు? నోట్ దిస్ పాయింట్, మనం తర్వాత డిస్కస్ చేద్దాం దీని గురించి. సో అంటే మేము కొంచెం ఏదో మాట్లాడుకుంటాం లేండి. సో పాయింట్ అదనమాట. సో ఇప్పుడు వెళ్ళి జింబాబ్వే గెలిస్తే మాత్రం పాకిస్తాన్ గెలిచినట్టు వీళ్ళు తెగ సంతోషపడుతూ ఉన్నారు. ఇంజమామ్ ఉల్ హక్ గారు నమస్కారం. అసలు ఇప్పుడు ఇంకొక అసలైన ఒక జాతిరత్నం గురించి మాట్లాడుకోవాలన్నమాట. అబ్బాస్ భాయ్ మీకు దండం, మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా తక్కువే. పాకిస్తానీ ప్యానలిస్ట్ అండి, ఈయన ఒక సైంటిస్ట్ అయిపోయాడు. సైంటిస్ట్ ఎలా అయిపోయాడో నాకు అర్థం కాలేదు. ఏం చేస్తాడంటారా, కొత్తగా ఒక టెక్నాలజీ కనుక్కున్నాడు. ఈయనకి ఎవరు వచ్చి చెప్పారో మరి. ఐసీసీ వాళ్ళట బీసీసీఐతో కుమ్మక్కై సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడు పిచ్ని చదును చేయడానికి వాళ్ళు అక్కడ రోలర్ని తీసుకొని వస్తారు కదండి, కొంచెం ఆ రోలర్ని ఒకటి తీసుకొచ్చి ఇంత పెద్దగా దాంతో మొత్తం పిచ్ని చదును చేస్తుంటారు కదా, దాని మీద సీక్రెట్గా ఒక కెమికల్ పూస్తున్నారట. ఆ కెమికల్ పూసాక పిచ్ మొత్తం ఇండియా చెప్పినట్టు వింటుందట. ఏమన్నా అర్థమవుతుందా? నిజంగా ఇలా అన్నాడు పవన్, లేకపోతే నువ్వు కల్పిస్తున్నా అంటే లేదండి బాబు నేను అన్నది నిజం, కాబట్టి చూడండి వీడియోలు ఉన్నాయి. అసలు ఎలా మాట్లాడుతున్నారా? ఎక్కడి నుంచి ఇలాంటివి తీసుకొస్తున్నారా? ఎవరికీ అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆ కెమికల్ ఎవరు కనుక్కున్నారో కూడా మనకు తెలియదు. అలాంటి కెమికల్ ఏమైనా నిజంగా ఉంటే మాకు చెప్పండి సార్, ఇక్కడ మేము కూడా ఆడుకుంటాం. అంటే ఐసీసీ అంటే వీళ్ళకి అంత జోకర్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఐసీసీ బీసీసీ ఏం చెప్తే అది వింటుందని చెప్పి వీళ్ళు ఫీలింగ్. ఐసీసీలో ఇంకెవరు లేరా? మిగతా దేశాల ప్యానలిస్టులు లేరా? అందులో ఎవరు మెంబర్స్ లేరా? ఇప్పుడు అంతెందుకు మరి. ఇప్పుడు అలాంటి మన ఏషియా కప్కి ఎవరండి చైర్మన్? మీ మోసిన్ నక్వీ కదా. మరి ఆ నక్వీ అదే మా కప్ ఎత్తుకుపోయాడు కదండి, మీరు మర్చిపోతే ఎలా? ఆ కప్ చోరును ఒకసారి చూపించండి సార్ ఎడిటర్ గారు. ఏషియా కప్ కష్టపడి మేము గెలిస్తే కప్పు తీసుకొని మీరు వెళ్ళిపోయారు. ఇంకా నయం షాహిద్ అఫ్రిదికి ఇవ్వలేదు, అది కూడా పట్టుకొని మంచి ఒక ర్యాలీ తీసేవాడు, ఏ కప్పు మేము గెలిచామని చెప్పేసి. ఇంటర్నెట్లో వీడియోలు ఉన్నాయి కాబట్టి బతికిపోయాం, లేకపోతేనా. సో ఏం చేశాడు మరి? ఆయనే కదా అక్కడ కూడా మెంబరు. మరి అక్కడ కూడా మరి ఏమన్నా ఆయన కూడా మాకు అమ్ముడు పోయాడా ఏంటి కొంప తీసి? ఒకవేళ మరి పట్టుకొని ఆయన ఇంట్రాగేషన్ చేయండి సార్, ఎందుకంటే మంచి ఒక 3rd డిగ్రీ చెప్పండి మరి, నిజంగానే ఏమైనా చేశాడేమో మరి అక్కడ కూడా ఇండియా గెలిచింది కదా సార్, మరి అక్కడ ఏమన్నా కెమికల్ ఏమైనా పోసారా, కిరసనాయిల్ ఏమైనా పోసారా? హలో, ఏమంటారు? ఇంకొక జాతిరత్నం గురించి షోయబ్ అఖ్తర్ గారు. ఏం చెప్పాలంటే మనకున్న ఇష్యూస్ అన్నది పక్కన పెడితే షోయబ్ అఖ్తర్ గారిని అభిమానించే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. అసలు సచిన్ టెండూల్కర్, షోయబ్ అఖ్తర్ వీళ్ళిద్దరి మధ్య కాంబినేషను, సేవాగ్ గారు, షోయబ్ అఖ్తర్ వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎప్పుడైనా సరే బౌలింగ్ అంతా బాగా వచ్చినప్పుడు అందరూ మెచ్చుకునేవాళ్ళు. వన్ ఆఫ్ ద లెజెండరీ క్రికెటర్ ఆయన. బౌలింగ్ నిజంగా ఆయన యార్కర్లు అసలు వేరే లెవెల్. కాకపోతే మరి వయసు మీద పడుతుందో ఏమో మరి, ఏది పడితే అది మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు ఇదాట ఐసీసీ టోర్నమెంట్ కాదట, ఇదాట హిందుస్థానీ గేమ్ అట. హిందుస్థానీ గేమ్ అని ఆయన నామకరణం చేసేసాడు. మరి ఆయనకి ఎవరు వచ్చి చెప్పారో తెలీదు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్?
మీకున్న వయసుకి మీరు మాట్లాడాల్సిన విధానం ఏమన్నా బాగుందా? అక్కడతో ఆగిపోలేదు. ఇండియా ఎలా అయితే అనుకుంటుందో మ్యాచెస్ అలానే జరుగుతున్నాయట. అండ్ అంతేకాకుండా డిఆర్ఎస్ సిస్టంలో కూడా ఏదో లొసుగులు ఉన్నాయట. డిఆర్ఎస్ సిస్టంలో నాట్అవుట్ అయినా కూడా అవుట్ అని ఇస్తున్నారట, ఇండియాకు ఫేవర్గా డెసిషన్ తీసుకుంటున్నారట. అంటే ఇప్పుడు మీరు ఆడితేనేమో మీరు తోపులు తురుములు, అవతల వాళ్ళు ఆడితే మాత్రం వాళ్ళలో ఏదో లోపం ఉంది. అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం కదా ఇదంతా చేసేది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఇండియా కూడా సెమీఫైనల్స్కి ఆల్మోస్ట్ ఓకే అయింది అని చెప్పంటున్నారు. మరి పాకిస్తాన్ దేనికండి ఓకే అయింది? ఓహో, కరాచీ ఎయిర్పోర్ట్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి తెలిసింది. సో కరాచీ ఎయిర్పోర్ట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు కొట్టొద్దనే కదా మీరు ఇవన్నీ చేసేది. ముఖ్యంగా ఇండియా మీద ఓడిపోయినప్పుడు అరే ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయానో ఎనాలిసిస్ చేసుకోవాల్సింది పోయి మా బ్యాటిళ్లలో స్ప్రింగులు ఉన్నాయి, మా పిచ్ మీద మీరు కిరోసిన్ పోసారు, లేకపోతే దాన్ని ఏమంటారు కెమికల్ పోసారు, ఇలాంటి మాటలు ఏంటి సార్? కామెడీ అనిపించట్లే. ఇంకొక అమేజింగ్ యూట్యూబర్ ఉన్నాడండి, అబ్బాబ్బాబ్బా వాడు చూస్తే మాత్రం భలే అనిపిస్తూ ఉంటుంది. వాడు ఇండియాకితో మ్యాచ్ ముందన్నప్పుడు మాత్రం ఇది జస్ట్ మ్యాచ్ కాదు, ఇది ఒక యుద్ధం, మీరు వరల్డ్ కప్ గెలిచినా గెలవకపోయినా పర్లేదు, మీరు ఏషియా కప్ గెలిచినా గెలవకపోయినా పర్లేదు, కానీ ఇండియా మీద మాత్రం తప్పకుండా గెలవాల్సిందే అని చెప్పి అంటాడు. కాకపోతే ఓడిపోవాలనే కోరుకుంటాడు కావచ్చు. అదే ఒక టీషర్ట్ వేసుకొని వస్తాడు కదా, రఫేల్ హంటర్ అని చెప్పేసి, గట్టిగా ఉంటాడు మనిషి, మొత్తానికి ఒక ఊరికి సరిపోతాడు అనమాట. దేనికనేది రాజు చెప్తాను. సో ఈ ఫుర్ఖాన్ భట్టి అనేవాడు వస్తాడు. వాడు వచ్చేసి 14 వాలా మ్యాచ్ అయ్యి అగాజీ అని చెప్పన్నాడు. ఏది ఏషియా కప్ అప్పుడు. ఆ మ్యాచ్ ఓడిపోయింది పాకిస్తాన్. సరే 21 వాలా మ్యాచ్ అయ్యి ఆగాజీ అన్నాడు. అదే 21st మ్యాచ్ అప్పుడు, 21 ఫిబ్రవరి అప్పుడు ఆ మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చేసి 28 వాలా మ్యాచ్ అయ్యి ఆగాజీ అన్నాడు. ఆ మ్యాచ్ కూడా ఓడిపోయింది. 21 वाला मैच चाहिए आगाजी, 21 वाला मैच चाहिए. సో మొన్న జరిగినప్పుడు కూడా, మన మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఈ మ్యాచ్ కూడా గెలవాలి ఆగాజీ అన్నాడు. ఆగాజీ కాస్త జావోజీ అన్నాడు. సో ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏంటంటే శ్రీలంకతోని జరగబోయే మ్యాచ్లో అట దానికన్నా ముందుగా ఈ శ్రీలంక క్యాప్టెన్ని తీసుకొని, అంటే శ్రీలంక ఉన్ను మన పాకిస్తాన్ క్రికెట్ టీం రెండు కూడా ఒకటే హోటల్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు మన ఆగాజీ అట శ్రీలంక క్యాప్టెన్ని తీసుకొని వెళ్ళి అతనికి ఒక కేక్ తీసుకెళ్ళి తినిపించాలట, అతనికి బిర్యానీ తినిపించాలట, అతనికి మందు కావాలంటే మందు కూడా పోయాలట. ఏదో చేసి అతనితో కూర్చొని, చూడు బాసు శ్రీలంక నువ్వు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయావు, ఇప్పుడు నువ్వు ఈ మ్యాచ్ గెలిచినా కూడా నీకు పెద్దగా ఉపయోగం లేదు. సో ఇక్కడ మనం ఒక ఒప్పందం చేసుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ మ్యాచ్ ఓడిపోయావు అనుకో, నేను ఈ మ్యాచ్ గెలిచాననుకో, ఫైనల్లీ శ్రీలంకలో నేను పెట్టిస్తా, అప్పుడు నీకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవాలి ఓపెన్గా చెప్తున్నాడు. అప్పుడు అహ్మదాబాద్లో జరగాల్సిన ఫైనల్స్ శ్రీలంకలో జరిపిస్తాము అని చెప్పి. అంటే ఈ లెక్కన ఎంతలా లాబింగ్ చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఇలాంటి పనులు మీరు ఒకవేళ నిజంగా చేస్తారు, మరి దీని గురించి ఏమంటారంటే మాత్రం దాని గురించి మాట్లాడరు. ఇండియా వచ్చి కిరోసిన్ పోసింది, ఇండియా వచ్చి కెమికల్ పోసింది, ఇండియా గేమ్ కాదు ఇది, ఐసీసీ కాదు ఇది, ఇది మొత్తం హిందుస్థానీ గేమ్ అని చెప్పేసి నోటికి వచ్చిందల్లా వాగుతున్నారు. సో అదండి మొత్తానికి సంగతి. ఈ యూట్యూబర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా కష్టమే, ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా కష్టమే. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వీడియోస్ మీరు అసలు చూసారా? అసలు మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. కాస్త సబ్స్క్రైబర్లు చూడండి మీరు కూడా, మాకు అవసరం మీ హెల్ప్, అర్థం చేసుకోండి ఓకేనా. ఇంకొక వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్. ఏమంటారు?